మారువేషంలో సుభాష్ అంబికను పెళ్లి చూపులు చూడడానికి విహారి ఇంటికి వస్తాడు. ఇకప్పుడు పెళ్లి చూపుల్లో తను ఒక అనాథ అని చెప్పి చిన్నప్పటి నుండి హైదరాబాద్లోనే పెరగడం వల్ల తనకి ఇక్కడ సంస్కృతులు చాలా బాగా నచ్చాయని చెప్పి తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్టు అంబిక సంబంధం రాగానే తను వెంటనే ఉన్న పనులన్నీ కూడా పక్కన పెట్టేసి తన కోసం వచ్చానని సుభాష్ చెప్పడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా తన మాటలు నిజమనుకుని ఎంతగానో ఆనందపడుతూ ఉంటారు. నేను తనతో కాస్త పర్సనల్గా మాట్లాడాలని చెప్పి అంబిక అనగానే మారువేషంలో ఉన్న సుభాష్ని అంబికను ఒక గదిలోకి పంపిస్తారు. సుభాష్ అంబిక ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు. నువ్వు సూపర్ సుభాష్, మొత్తానికి మన ప్లాన్ని ఇంప్లిమెంట్ చేశావు. ఒరిజినల్ కరణ్ సింగ్ని కిడ్నాప్ చేయించి తన స్థానంలోకి నువ్వు వచ్చావు. ఇలాగే మన పెళ్ళి జరిగిపోతే అప్పుడు మనమిద్దరం కలిసి ఈ ఇంట్లో ఉంటూ ఆ లక్ష్మిని పైకి పంపించేసి విహారీ ఆస్తులన్నిటినీ కూడా సొంతం చేసుకోవచ్చు అని చెప్పి అంబిక అంటూ ఉంటే అప్పుడు సుభాష్, అవును అంబిక, నేను కూడా ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. ఒక్కసారి విహారీ ఆస్తులన్నిటినీ మన సొంతం చేసుకున్న తర్వాత మనమిద్దరం ఫారెన్లో సెటిల్ అవ్వచ్చు అని చెప్పి అంటూ ఉంటాడు. మరోవైపు సుభాష్ కిందకు వచ్చిన తర్వాత మా అంబిక మీకు నచ్చిందా బాబు అని చెప్పి భక్తవత్సలం గారు అడుగుతూ ఉంటారు. ఇక దాంతో తను నాకు చాలా బాగా నచ్చిందండి. తను కూడా ఎప్పటి నుండో మీ బిజినెస్లు అవి చూసుకుంటూ పెళ్లి చేసుకోకుండా ఇన్ని రోజులు వెయిట్ చేసింది కాబట్టి తన వ్యక్తిత్వం నాకు చాలా బాగా నచ్చింది. తన మెంటాలిటీ నా మెంటాలిటీ కూడా సెట్ అవుతుంది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మా పెళ్ళిని జరిపించేసేయండి. నేను ఎలాగో అనాథని కాబట్టి ఎప్పుడెప్పుడో మీ ఉమ్మడి కుటుంబంలోకి అడుగు పెట్టాలా అని చెప్పి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను అని చెప్పి సుభాష్ అనడంతో, అలాగే బాబు, మీకు మా అమ్మాయి నచ్చింది కాబట్టి వారం రోజుల్లో ఏ ముహూర్తం ఉంటే ఆ ముహూర్తానికి మీ పెళ్ళి జరిపిస్తానని చెప్పి భక్తవత్సలం అంటూ ఉంటారు. ఇక వెంటనే అక్కడున్న శర్మగారితో, శర్మగారు త్వరగా వీళ్ళిద్దరి పెళ్ళికి ముహూర్తాలు పెట్టేయండి, మా అమ్మాయి పెళ్ళి అంగరంగ వైభవంగా జరిపిస్తామని చెప్పి భక్తవత్సలం గారు అనడంతో మీరు అన్నట్టుగానే మరొక వారం రోజుల్లో ఒక దివ్యమైన ముహూర్తం ఉంది, ఆ ముహూర్తాన్ని ఖాయం చేయమంటారా అని అంటూ ఉంటే అప్పుడు భక్తవత్సలం వెంటనే ఖాయం చేసేయండి, ఫంక్షన్ హాల్కి సంబంధించిన పనులన్నీ కూడా మా మనవడు విహారీ చూసుకుంటాడని చెప్పి భక్తవత్సలం అంటూ ఉంటాడు. ఇక దాంతో విహారీ, అలాగే తాతయ్య, అత్తయ్య పెళ్ళికి ఎటువంటి లోటు లేకుండా అన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. బాబు, మీకు కట్నం ఎంత ఇవ్వమంటారో, ఇప్పటి వరకు కట్నం గురించి మీరు ఏమీ అడగలేదో అని భక్తవత్సలం అనడంతో, మీ ఉమ్మడి కుటుంబంలోకి నన్ను ఆహ్వానిస్తున్నారు, అంతకంటే నాకేం కావాలండి, వేరే కట్నం ఏమీ అవసరం లేదు, నాకే బోలెడన్ని బిజినెస్లున్నాయి అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు. నిజంగా ఇటువంటి మంచి కుర్రాడు మా అంబికకు దొరకడం నిజంగా మా అదృష్టం శర్మగారు అని చెప్పి పెళ్లి సంబంధం తీసుకువచ్చిన శర్మతో భక్తవత్సలం అంటూ ఉంటారు. ఇక అలా అందరూ కూడా అంబికకు పెళ్లి కుదిరిందని చెప్పి ఎంతగానో ఆనందిస్తూ ఉండగా ఒంటరిగా గదిలో ఆలోచిస్తున్న లక్ష్మి దగ్గరికి విహారీ వస్తాడు. లక్ష్మి, నీతో కాస్త మాట్లాడాలి. అత్తయ్య పెళ్ళి త్వరలో అయిపోతుంది కదా, ఆ పెళ్ళి అయిపోగానే మన విషయం గురించి కూడా నేను ఇంట్లో చెప్పేద్దామని అనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటే, వద్దు విహారీ గారు, దయచేసి ఆ పని మాత్రం చేయకండి. మీరు నిజం చెప్పడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. పైగా సహస్రామ్మ జీవితం నాశనం అయిపోతుంది. సహస్రామ్మ గారి కడుపులో మీ బిడ్డ పెరుగుతున్నాడు. దయచేసి ఇటువంటి ఆలోచనలన్నీ కూడా మీరు ఆపేయండి. నేను మీ భార్య అన్న నిజాన్ని ఇకపై మీరు మర్చిపోండి. ఇకపై మీ భార్య అంటే కేవలం సహస్రామ్మ మాత్రమే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో విహారీ, అది కాదు లక్ష్మి అని అంటూ ఉంటే, ప్లీజ్ అండి, మీకు దండం పెడతాను, ఇంతకు మించి నాతో ఒక్క మాట కూడా మాట్లాడకండి, మళ్ళీ ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారో అని చెప్పి లక్ష్మి, మీరు వెళ్ళకపోతే నేనే వెళ్ళిపోతానంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఇదంతా కూడా వింటున్న సహస్ర, బావా, నేను కడుపుతో ఉన్నానని తెలిసి కూడా ఇంకా నువ్వు ఆ లక్ష్మి చుట్టే తిరుగుతున్నావేంటి బావా?
ఆ లక్ష్మిని నువ్వు శాశ్వతంగా మర్చిపోయేలాగా ఏదో ఒకటి చేయాలని చెప్పి సహస్ర అనుకుంటూ ఉంటుంది. మరోవైపు లక్ష్మి విహారి మాటల గురించే ఆలోచిస్తూ రాత్రిపూట ఒంటరిగా లాన్లో నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది. విహారిని తను ఎంతలా ఇష్టపడిందో, విహారి కూడా తనను ఎంతలా ఇష్టపడుతున్నాడో ఇదంతా కూడా గుర్తు చేసుకుని లక్ష్మి బాధపడుతూ ఉంటే, మరోవైపు లక్ష్మి తండ్రి ఆదికేశవులు లక్ష్మి ఇండియాకి వచ్చిందన్న విషయం తెలుసుకొని పరుగు పరుగున సిటీకి బయలుదేరి వస్తూ ఉంటాడు. అమ్మ లక్ష్మి, నువ్వు ఇండియాకి ఎప్పుడొచ్చావమ్మా? ఎందుకు నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు అని చెప్పి ఆదికేశవులు లక్ష్మిని వెతుక్కుంటూ సిటీలో అడుగు పెడతాడు. మరోవైపు విహారి లక్ష్మి దగ్గరకు వచ్చి, లక్ష్మి, ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? నేను నీతో మాట్లాడాలని ప్రయత్నించిన ప్రతిసారి కూడా నువ్వేమో నా నుండి దూరంగా వెళ్ళిపోతున్నావు అని అంటూ ఉంటే, నేను మీతో చెప్పాను కదా విహారి గారు, ఇకపై మీ భార్య అంటే సహస్ర అమ్మే. దయచేసి నాతో మాట్లాడడానికి ప్రయత్నించకండి, ఎవరైనా చూస్తే బాగోదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, లేదు లక్ష్మి, ఈరోజు నీకు ఎలాగైనా సరే నేను నిజం చెప్పి తీరాల్సిందే. ఆ రోజు సహస్ర మెడలో నేను తాళి కట్టలేదు అని విహారి అంటూ ఉంటాడు. ఏమంటున్నారు విహారి గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో విహారి, అవును లక్ష్మి, నేను నిజం చెప్తున్నాను. ఆ రోజు సహస్ర చావు బతుకుల మధ్య ఉన్నట్టుగా నాటకం ఆడింది. అలా నాటకం ఆడేసరికి నేను కూడా అందరితో పాటు అదంతా నిజం అనుకున్నాను. ఇంట్లో వాళ్ళు కూడా సహస్ర ఆడిన మోసం గురించి తెలియక అది నిజం అనుకుని తాళి కట్టమని నన్ను ఫోర్స్ చేశారు. ఇక దాంతో నేను అందరి ఒత్తిడితో తాళి కట్టడానికి సిద్ధపడ్డాను. కానీ తన మెడలో కేవలం 2 ముళ్ళు మాత్రమే వేశాను. 3వ ముడి వేసే టైంకి నాకు నువ్వు గుర్తొచ్చావు. ఎట్టి పరిస్థితులను నీకు అన్యాయం జరగకూడదని భావించి తన మెడలో నేను 2 ముళ్ళు మాత్రమే వేశాను. నా దృష్టిలో 3 ముళ్ళు వేస్తేనే దాన్ని పెళ్ళి అంటారు. అది కూడా అగ్ని సాక్షిగా వేద మంత్రాల మధ్య 3 ముళ్ళు వేస్తేనే దాన్ని పెళ్ళి అంటారు. అలా అగ్ని సాక్షిగా నేను నీ మెడలో 3 ముళ్ళు వేశాను లక్ష్మి. ఈ జన్మకు నా భార్యవి నువ్వే అని చెప్పి విహారి అంటూ ఉంటే, కానీ విహారి గారు, సహస్ర అమ్మ మెడలో మీరు 2 ముళ్ళే వేసి ఉండొచ్చు, కానీ మీరిద్దరూ కూడా శారీరకంగా ఒకటయ్యారు. సహస్ర అమ్మ కడుపులో మీ ప్రతిరూపం పెరుగుతుంది. కాబట్టి ఆ విషయం గురించి ఆలోచించైనా మీరు తొందరపడకండి. సహస్ర అమ్మను మనస్ఫూర్తిగా భార్యగా అంగీకరించండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక అలా చెబుతూ లక్ష్మికి కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటే అలా తన చేత్తో తలని పట్టుకుని ఉంటుంది. ఇక అప్పుడు విహరి, ఎన్నిసార్లు చెప్పాలి లక్ష్మి నీకు అని చెప్పి, ఒకసారి చెప్తే నీకు అర్థం కావడం లేదా అని లక్ష్మి మీద మండిపడుతూ ఉండగా ఉన్నట్టుండి లక్ష్మి కళ్ళు తిరిగి కుప్పకూలిపోతుంది. లక్ష్మి, లక్ష్మి, ఏమైంది లక్ష్మి అని చెప్పి విహరి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటాడు. కళ్ళు తిరిగి పడిపోయిన లక్ష్మిని 2 చేతులతో ఎత్తుకొని కారులో హాస్పిటల్కి తీసుకుని వస్తాడు. ఆ రోజు విహారిని చూసిన మంజుల డాక్టర్ గుర్తుపట్టి, విహారి గారు, ఏమైంది లక్ష్మికి అని చెప్పి అంటూ ఉంటే, తెలీదు డాక్టర్, తను సడన్గా కళ్ళు తిరిగి పడిపోయింది. దయచేసి నా భార్య లక్ష్మికి ఏం జరిగిందో చూడండి డాక్టర్ అని చెప్పి విహారి కంగారు పడిపోతూ ఉంటాడు. ఇక దాంతో మంజుల లక్ష్మిని చెక్ చేసి, ఆ రోజు ఐవీఎఫ్ చేసి లక్ష్మికి నేను ప్రెగ్నెన్సీ వచ్చేలాగా చేశాను కదా, ఆ ప్రెగ్నెన్సీ సక్సెస్ అయిందని చెప్పి ఈ విషయం విహారీ గారికి కూడా చెప్పాలనుకుని, విహారీ గారు కంగారు పడాల్సిందేమీ లేదు, తను ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్పి మంజుల డాక్టర్ అంటూ ఉంటారు. విహారీ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ మీరు? తను ప్రెగ్నెంట్ ఏంటి? అసలు ఇప్పటి వరకు నాకు లక్ష్మికి మధ్య ఏమీ జరగలేదు, అటువంటిది తను ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి? తను ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సే లేదు, ఒక్కసారి మళ్ళీ చెక్ చేయండి అని అంటూ ఉంటే, విహారీ గారు, మీరేం చెప్పదలుచుకున్నారో నేను అర్థం చేసుకోగలను, ఒకసారి నేను చెప్పేది కూడా మీరు వినండి. ఆ రోజు మీరు లక్ష్మిని తీసుకువచ్చినప్పుడు మీ మరదలు సహస్ర కూడా ఇదే హాస్పిటల్కి వచ్చింది అని చెప్పి తను సరోగసి ద్వారా బిడ్డను కనాలనుకున్న విషయం గురించి విహారీకి చెబుతుంది. మీకు తెలియకుండా మీ స్పర్మ్ని కలెక్ట్ చేసి తను మిమ్మల్ని శాశ్వతంగా తన భర్తను చేసుకోవాలని అనుకుంది. కానీ
ఆ విషయం తెలుసుకున్న నేను ఎట్టి పరిస్థితుల్లోనూ లక్ష్మికి అన్యాయం జరగకూడదని చెప్పి ఐవీఎఫ్ ద్వారా మీ బిడ్డ తన కడుపులో పెరిగేలాగా చేశాను. ఇప్పుడు లక్ష్మి కడుపులో పెరుగుతుంది మీ బిడ్డే విహారీ గారు. ఈ విషయాన్ని మీరు ఇప్పుడే ఎవరితోనూ చెప్పకండి. చెబితే లక్ష్మితో పాటు తన కడుపులో పెరుగుతున్న మీ బిడ్డకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇప్పటి నుండి లక్ష్మిని కంటికి రెప్పలాగా చూసుకోండి అని చెప్పి మంజుల విహారీకి అన్ని నిజాలు చెప్పడంతో విహారీ ఎంతగానో ఆనందపడిపోతూ లక్ష్మి నుదుటిన ముద్దు పెట్టి, సహస్ర కుట్ర మొత్తం కూడా తెలుసుకొని, సహస్ర నీ వేలుతో నీ కన్నే ఎలా పొడుస్తానో చూడు, ఇకపై నీకు కూడా అనుమానం రాకుండా లక్ష్మిని కంటికి రెప్పలాగా చూసుకుంటాను. ఒక్కసారి లక్ష్మి కడుపున బిడ్డ పుట్టిన తర్వాత అప్పుడు నీకు తగిన బుద్ధి చెప్తానని చెప్పి విహారీ అనుకుంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.